హాయ్ హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు టీ అకాడమీ. ఈ వీడియోలో మనం టీఎస్ఎస్పీడీసీఎల్ తెలంగాణ స్టేట్ పవర్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ టీఎస్ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక మోడల్ పేపర్ని చూసాం ఫ్రెండ్స్. సో ఈ మోడల్ పేపర్లో మనకు జేఎల్ఎం సంబంధించినటువంటి మోడల్ పేపర్లో మనకు జనరల్గా 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మీకు తెలుసు. ఓకే, ఈ 80 క్వశ్చన్స్లో కూడా మీకు 65 క్వశ్చన్స్ అనేటివి మీకు టెక్నికల్ సంబంధించినవి ఉంటాయి అనమాట. ఓకే, టెక్నికల్ అంటే సో మనకు జేఎల్ఎంలో మనకు ఉన్నటువంటి జూనియర్ ఎలిమెంట్ ఎలక్ట్రికల్లో సో టెక్నికల్గా మనకు ఇవి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఇంకొక 15 క్వశ్చన్స్ ఉంటాయి. సో 15 క్వశ్చన్స్ అనేవి మీకు జనరల్ అవేర్నెస్ మీద ఉంటాయన్నమాట. ఓకే, జేఎల్ఎం మీద. సో ఈ వీడియోలో మనం ఈ 65 సంబంధించినటువంటి క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఒక మోడల్ పేపర్ని అంటే మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని చూసాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఇవన్నీ కూడా మనకు ఏ విధంగా ఉన్నాయంటే జేఎల్ఎం అనేది ఎలా అంటే చాలా బేసిక్ లెవెల్ ఉంటాయన్నమాట. ఓకే, సో బేసిక్ స్టాండర్డ్ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. సో బేసిక్ స్టాండర్డ్ అంటే ఎక్కువగా డెప్త్ ఉండవు, అలాగే బేసిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు ఎవరైతే సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ఓకే, సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఏ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఏ ఎగ్జామ్ అనేది కొంచెం లిటిల్ బిట్ హైయర్ స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి సో సబ్ ఇంజనీర్కి తర్వాత బేసిక్ స్టాండర్డ్ ఉన్న జేఎల్ఎంకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్. ఓకే, సో ఇక్కడున్న క్వశ్చన్ ఏమంటే సెమీ కండక్టర్ ఉన్న మెటీరియల్ ఏది అడిగారు. సో బేసిక్‌గా చాలా తెలుసండి. బేసిక్‌గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫాస్ఫరస్ అనేది ఏంటిది? ఫాస్ఫరస్ అనేది ఇచ్చారు ఆప్షన్స్. రబ్బర్ ఇచ్చారు, సిలికాన్ ఇచ్చారు, అల్యూమినియం ఇచ్చారు. సో ఫాస్ఫరస్ అనేది ఇట్స్ ఏ నాన్ మెటల్. ఓకే, ఇది ఒక నాన్ మెటల్ అన్నమాట. ఓకే, రబ్బర్ అనేది మీకు తెలుసు ఇట్స్ ఏ ఇన్సులేటింగ్ మెటీరియల్. ఇన్సులేటింగ్ మెటీరియల్. సో సిలికాన్ అనేది ఒక సెమీ కండక్టర్. సో సిలికాన్ లేదా మనం జర్మేనియం అని చెప్పొచ్చు. సో సిలికాన్ లేదా జర్మేనియం అనేది సెమీ కండక్టర్ మెటీరియల్. సో అల్యూమినియం అనేది మీకు తెలుసు ఇట్స్ నథింగ్ బట్ ఏ కండక్టర్. మీరు అల్యూమినియం వేసి చదివింటారు అనమాట. సో అల్యూమినియం కూడా కండక్టర్. సో ఈ బిట్‌కి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు సిలికాన్ ఇస్ అ రైట్ ఆన్సర్. సో సిలికాన్ ఆర్ జర్మేనియం ఇస్ అ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఎలిమెంట్ ఈజ్ అన్ యాక్టివ్ కాంపోనెంట్. అంటే క్వశ్చన్ ఏమడిగారంటే ఈ క్రింది వాటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్‌లో ఏది యాక్టివ్ కాంపోనెంట్‌గా పనిచేస్తుంది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ట్రాన్సిస్టర్ ఇచ్చారు, ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చారు, రెసిస్టర్ ఇచ్చారు, కెపాసిటర్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు యాక్టివ్ కాంపోనెంట్ అంటే ఏంటంటే సో ఏదైనా ఒక ఎలిమెంట్ చాలా ఎక్కువ సేపు ఎనర్జీని ఇవ్వగలిగేది అని మీనింగ్ అనమాట యాక్టివ్ కాంపోనెంట్. సో ఇక్కడ మనము యాక్టివ్ కాంపోనెంట్స్‌లో ఏమున్నాయంటే ట్రాన్స్ఫార్మర్స్, రెసిస్టర్స్, కెపాసిటర్ మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనము ట్రాన్స్ఫార్మర్ బదులు ఏం చెప్పొచ్చు అంటే నేను ఇండక్టర్ కూడా చెప్పొచ్చు సారీ ఇక్కడ. సో ఇండక్టర్. సో ఇండక్టర్, రెసిస్టర్, కెపాసిటర్ ఇవన్నీ మనకేమంటే మనం చదువుకున్నప్పుడు ఇవన్నీ కూడా పాసివ్ ఎలిమెంట్స్. ఇవేం చేస్తాయి? ఎనర్జీని తీసుకొని ఒక ఫార్మ్ ఎనర్జీ ఇంకో ఫార్మ్ కన్వర్ట్ చేస్తుంది. కానీ ట్రాన్సిస్టర్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మీకు ట్రాన్సిస్టర్ అనేది యాంప్లిఫైయర్‌గా పనిచేస్తుంది. సో ట్రాన్సిస్టర్ అనేది యాంప్లిఫైయర్‌గా పనిచేస్తుంది కాబట్టి ఇది ఒక యాక్టివ్ ఎలిమెంట్‌గా చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ ఏమంటే మనకు ఇట్స్ నథింగ్ బట్ ఏ ట్రాన్సిస్టర్ ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరేటింగ్ స్టేషన్స్ హ్యాస్ మినిమం రన్నింగ్ కాస్ట్. సో ఈ క్రింది వాటిలో ఉన్నటువంటి పవర్ జనరేటింగ్ స్టేషన్స్ ఓకే వాటిలో మినిమం అంటే చాలా తక్కువగా రన్నింగ్ కాస్ట్‌ని ఏది తక్కువగా ఉంటుంది? అంటే రన్నింగ్ కాస్ట్ అంటే మన పవర్ ప్లాంట్‌నికి మెయింటైన్ చేయాల్సినటువంటి అంటే అది వర్క్ అవుతూ ఉంటుంది. సో దానికి కావాల్సిన ఖర్చు దేనిలో తక్కువగా ఉంటుందని అడిగారు. సో మినిమమ్ అంటే తక్కువ ఖర్చు దేనిలో ఉంటుంది? సో మినిమమ్ కాస్ట్ అనేది ఇక్కడ ఆప్షన్స్ థర్మల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ స్టేషన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్, గ్యాస్ బేస్డ్ పవర్ స్టేషన్. సో థర్మల్ పవర్ స్టేషన్ మీరు రన్ చేయాలంటే మీకేం కావాలి? కోల్ కావాలి. అంటే బొగ్గు కావాలి మీకు. సో బొగ్గు అనేది కాస్ట్ ఎక్కువ. సో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. రైట్. సో అలాగే న్యూక్లియర్ పవర్ స్టేషన్. సో న్యూక్లియర్ పవర్ స్టేషన్‌లో మీకేం కావాలి? యురేనియం కావాలి. ఓకే, సో యురేనియం కావాలి. సో యురేనియం కూడా ఏమవుతుంది? అది కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, తర్వాత హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్‌లో ఏం కావాలి? మీకు వాటర్ కావాలి. సో వాటర్ ఏమవుతుంది? మనకు న్యాచురల్‌గా అవైలబుల్ అయ్యేది కాబట్టి వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, గ్యాస్ బేస్డ్ మీకేం కావాలి? గ్యాస్ కావాలి. ఓకే,
సో మీథేన్ గ్యాస్ కావాలి. ఆ గ్యాస్ అనేది కాస్ట్ మనకు ఎక్కువగా ఉంటుంది. సో అన్నిట్లో కూడా కంపేర్ చేసుకుంటే మీకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అనేది చాలా తక్కువ రన్నింగ్ కాస్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్కి మనకు? సో ఈజ్ నథింగ్ బట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, ఎకనమైజర్ ఈజ్ యూజ్డ్ టు హీట్. సో ఎకనమైజర్ ఎక్కడ చదువుతాం మనం? ఎకనమైజర్ అనేది మనం ఒక థర్మల్ పవర్ ప్లాంట్లో చదువుతాం. సో థర్మల్ పవర్ ప్లాంట్. సో థర్మల్ పవర్ ప్లాంట్లో ఎకనమైజర్తో ఏం చేస్తాం సార్? సో ఎకనమైజర్ ఏమవుతుందంటే థర్మల్ పవర్ ప్లాంట్లో సింపుల్గా చెప్తానండి. థర్మల్ పవర్ ప్లాంట్లో ఎప్పుడైతే మీరు బాయిలర్ హీట్ చేస్తారో, సో బాయిలర్ ఎప్పుడైతే హీట్ అవుతుందో, సో బాయిలర్ నుంచి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఓకే, దాన్ని ఫ్లూ గ్యాసెస్ అంటారు. ఓకే, సో ఫ్లూ గ్యాసెస్ అనేవి ఇవి హై టెంపరేచర్ ఎక్కువగా ఉంటాయి. ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉంటాయి. సో బాయిలర్లో మనకు ఫ్లూ గ్యాస్ వస్తాయి. సో బాయిలర్కి మనకి ఇన్పుట్ ఏమి ఇస్తాం? వాటర్ ఇస్తాం. సో బాయిలర్లో కూడా మనకు ఈ నీళ్లు పంపిస్తాం. ఆ నీళ్ళు అనేవి నార్మల్ టెంపరేచర్లో ఉన్నాయనుకోండి, చాలా ఎక్కువ టైం పట్టుకుంటుంది అది ఏమవడానికి, ఆవిరవడానికి. అయితే ఈ ఫ్లూ గ్యాసెస్ని ఏం చేస్తామంటే ఇవన్నీ వేస్ట్ అనమాట. అంటే బయటికి పంపించేస్తాం. ఈ ఫ్లూ గ్యాసెస్ని ఏం చేస్తారంటే మనం వాటర్కి ఇస్తాం అనమాట. సో ఈ వాటర్ ఇచ్చామంటే ఏమవుతుంది? వాటర్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్ అయిన దాన్ని మళ్ళీ బాయిలర్ పంపిస్తారనమాట ఇలా. సో దీనివల్ల ఏమవుతుందంటే పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఎకనమైజర్ ఈజ్ యూజ్డ్ టు ఫీడ్ వాటర్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఫీడ్ వాటర్. నెక్స్ట్ వన్, కెప్లాన్ టర్బైన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ డాష్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో మనకు కెప్లాన్ టర్బైన్ ఉన్నాయి, ఫ్రాన్సిస్ టర్బైన్ ఉన్నాయి. ఓకే, ప్రొపెల్లర్ టర్బైన్స్ ఉన్నాయి అనమాట. సో వీటిలో కెప్లాన్ టర్బైన్, సో కెప్లాన్ టర్బైన్ అనేది దేనికి వాడతారు? సో కెప్లాన్ టర్బైన్ అనేది లో హెడ్, ఓకే, లో హెడ్ పవర్ ప్లాంట్స్లో వాడతారు అనమాట. సో లో హెడ్ హై స్పీడ్ అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ కెప్లాన్ టర్బైన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ లో హెడ్ పవర్ ప్లాంట్స్. సో ఆన్సర్ ఈస్ లో హెడ్. నెక్స్ట్ వన్, ద ఫంక్షన్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ ఈజ్. సో సర్జ్ ట్యాంక్ మనకు పవర్ ప్లాంట్లో ఏముంటుందంటే మనకు దానికి మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి టు ప్రొడ్యూస్ సర్జ్ ఇన్ ద పైప్, టు ప్రొడ్యూస్ వేరియింగ్ ప్రెషర్, టు రిలీవ్ వాటర్ హ్యామర్ ప్రెషర్స్ ఇన్ ద పెన్ స్టాక్, టు హ్యామర్ సర్జ్ టైం. సో హ్యామర్ అంటే పగలడం అని మీనింగ్ అనుకోండి జనరల్గా. ఓకే, సో మనకు మామూలుగా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లు తీసుకున్నారంటే ఇక్కడ మనకు ఒక సర్జ్ ట్యాంక్ పెడతారు అనమాట. ఓకే, పైన అక్కడ నుంచి మన లోయర్ లెవెల్లో ఒక పెన్ స్టాక్ అనేది పైప్ని పెడతారు. ఓకే, సో నా డ్రాయింగ్ సరిగ్గా ఉండదు, సో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. రైట్, ఇది ఒక సర్జ్ ట్యాంక్ వచ్చి ఇక్కడ మనకు ఒక హౌస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం వాటర్ని ఏం చేస్తారంటే పైనుంచి కిందకి పంపిస్తారు. ఒకవేళ సడన్గా ఇక్కడ మనం వాల్ షట్ డౌన్ చేసాం అనుకోండి, రైట్, ఇక్కడ వాల్ అనేది షట్ డౌన్ చేసాం, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న ప్రెషర్ వాటర్ అంతా కిందకు వచ్చింది కాబట్టి ఈ ప్రెషర్ అంతా మనకు ఈ వాల్స్ పైన పడుతుంది అనమాట. ఓకే, సో ప్రెషర్స్ మీద పడుతుంది. ఓకే, సో ఆ ప్రెషర్ ఏంటంటే ఇక్కడ మనకు కంట్రోలర్ పెట్టుకుంటారు. రైట్, సో ద ఫంక్షన్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ ఈస్ టు రిలీవ్ వాటర్ హ్యామర్ ప్రెషర్ ఇన్ ద పెన్ స్టాక్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ టు రిలీవ్ ద వాటర్ hammer pressure in the pen stock. Okay, so let's move to the next question. Okay, చూడండి, a 6-pole DC generator runs at 1000 rpm. The frequency of the current in the armature winding is. సో ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. మన దగ్గర ఉన్నటువంటి 6-pole DC జనరేటర్ అనేది 1000 rpm దగ్గర తిరుగుతూ ఉంది. అప్పుడు ఆ ఆర్మేచర్లో ఉన్నటువంటి కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగారు. సో కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అని. సపోజ్ ఇక్కడ ఆర్మేచర్ వైండింగ్ కాకుండా అవుట్పుట్ అంటే ఏమి ఇస్తారు? సో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని అడిగారు అనుకోండి ఒకవేళ ఎగ్జామ్లో. సో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత అని 0 హెర్ట్జ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే DC మోటార్లో ఆర్మేచర్లో జనరేట్ అయిన EMF అనేది సైనసాయిడల్గా ఉంటుంది. ఎప్పుడైతే కామ్యుటేటర్ వస్తుందో, సో కామ్యుటేటర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఇది డీసీగా మారిపోతుంది. సో డీసీకి ఫ్రీక్వెన్సీ అనేది 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్లో? ఫ్రీక్వెన్సీ ఆఫ్ కరెంట్ ఇన్ ద ఆర్మేచర్ వైండింగ్ అంటే ఏసీ అనమాట. సో ఫార్ములా ఏంటి? సో NS is equal to 120F/P. జనరల్గా ఇది ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్, ఒక బిట్ అయితే మీకు ఎగ్జామ్లో కనబడుతుంది. సో ఇప్పుడు NS ఎంత ఇచ్చారు? 1000 ఇచ్చారు, is equal to, సో 120. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు? సప్లై ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇక్కడ ఇవ్వలేదు.
ఓకే. సో ఫ్రీక్వెన్సీ కనుక్కోవాల్సింది. ఓకే సార్. పోల్స్ ఎన్ని ఇచ్చారు? 6 ఇచ్చారు. ఓకే. ఓకేనా? సో 6000 క్రాస్ మల్టిప్లికేషన్ చేశారంటే ఏమవుతుంది? 6000 120 ఎఫ్ అవుతుంది. 0, 0 పోయింది. సో 12 ఒకట్ల 12 50ల. సో ఫ్రీక్వెన్సీ ఎంత మనకు? ఫ్రీక్వెన్సీ అనేది 50 హెర్ట్జ్. సో ఆన్సర్ మనకేం కావాలి? 2 అనేది ఆన్సర్ రావాలి. ఓకే. సో ఆన్సర్ ఈస్ 50 హెర్ట్జెస్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్ ట్రాన్స్పోజ్డ్ టు. సో ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి మామూలుగా మనకి ఎలా కనబడతాయంటే ఇలా ఉంటాయి ట్రాన్స్మిషన్ లైన్స్. కానీ ఒక టవర్ దగ్గర రాగానే సపోజ్ ఇది ఏ ఫేజ్, బి ఫేజ్, సి ఫేజ్ అనుకుంటే ఒక టవర్ దగ్గర రాగానే ఏమవుతాయంటే ఇది బి గాను, ఇది ఏ గాను, ఇది సి గాను ఇలా మార్చేస్తారనమాట. సో దీన్ని ట్రాన్స్పోజిషన్ ఆఫ్ కండక్టర్స్ అంటారు. అర్థమైందా? సో ట్రాన్స్పోజ్డ్ ఎందుకు ఇలా చేస్తారు సార్ ట్రాన్స్పోజిషన్ అంటే టవర్ అండి ఇక్కడ. సో ఇక్కడ టవర్ దగ్గర మనకు ఇలా మారిపోయి ఉంటాయి. పైకి కిందకి మారుస్తారు. ఎందుకు మారుస్తారంటే ఇలా చేయడం వల్ల మనకు ఇదే టవర్లో ఉన్నటువంటి సపోజ్ ఇదే టవర్లో ఉన్నటువంటి వేరే ఏదైనా టెలిఫోన్ లైన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడైతే మనకు టవర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాడలేదు. టెలిఫోన్స్ అంటే ఇంతకుముందు మనకు కేబుల్స్ ఉండేటివి. ఓకే. సో టెలిఫోన్ లైన్స్ వాడేవాళ్ళు. సో ఆ టెలిఫోన్స్ లైన్స్‌ని ట్రాన్స్మిషన్ లైన్‌తో పాటు కంబైన్డ్‌గా వాడడం వల్ల ఏమైందంటే ఆ టెలిఫోన్స్‌లో ఎవరైతే పాత వాళ్ళు అంటే ఒక 35, 40 ఇయర్స్ బిఫోర్ ఏజ్‌లో ఉంటారో సో వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ అర్థమయ్యేదన్నమాట. ఇప్పుడైతే మనకు ఈ ఆహ్, కమ్యూనికేషన్ బాగా డెవలప్ అవ్వడం వల్ల మనకు సెల్ ఫోన్స్‌లో కనబడలేదు గానీ, ఆ కాలంలో టెలిఫోన్‌లో ఎవరైతే ల్యాండ్‌లైన్స్ మాట్లాడేవాళ్ళో వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ అనేది బజ్ అని సౌండ్ వచ్చేదన్నమాట. సో వాటిని ఆహ్, తగ్గించడానికి ఏం చేశారంటే, మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి ట్రాన్స్‌పోజ్ చేసేవాళ్ళు. సో ఆన్సర్ ఏంటంటే మనకిక్కడ సో ఆన్సర్ ఈస్ 3. ఓకే. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది? ప్రివెంట్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద నైబరింగ్ టెలిఫోన్ లైన్స్. సో ఆన్సర్ ఈస్ మనకు 3 అన్నమాట. ఓకే. నెక్స్ట్ బిట్వీన్ 2 సపోర్ట్స్ డ్యూ టు సాగ్ ద కండక్టర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్. సో 2 ట్రాన్స్మిషన్ లైన్స్ ఇలా ఉన్నాయండి మనకు గ్రౌండ్ లెవెల్‌లో. ఓకే. ఇలా ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక వైర్ ఉంది. ఇక్కడ ఒక వైర్ ఉంది. ఓకే. సో లెట్ మీ టేక్ అనదర్ కలర్ హియర్. సో ఓకే. ఐ విల్ టేక్ అనదర్ కలర్. రైట్. ఇలా ఉంది. సో ఇలా కండక్టర్ ఇలా వేలాడుతూ ఉంటుందన్నమాట. ట్రాన్స్మిషన్ లైన్ మామూలుగా ఇలా ఉంటుంది. ఓకే. సో వీటి యొక్క షేప్ ఏంటి అని అడిగారు. సో ఈ యొక్క షేప్‌ని ఏమంటారంటే మనకు క్యాటనరీ అంటారండి. ఓకే. సో దాదాపు 2010 ఎస్పీడీసీఎల్ ఓకే. ఏపీ ఎస్పీడీసీఎల్‌లో ఏఈ ఎగ్జామినేషన్ సంబంధించి క్వెషన్ అడిగారండి. ఓకే. ఈ షేప్ ఎలా ఉంటుంది అని. సో బిట్వీన్ 2 సపోర్ట్స్ డ్యూ టు సాగ్ ద కండక్టర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఏ catenary. Okay, so answer is catenary. Next, the value of C constant for a short transmission line. సో ఒక షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో ఉన్నటువంటి సి కాన్స్టెంట్ ఎంత అని అడిగారు. సో ఇది ఇంకోలా అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ ఈజ్ నెగ్లెక్టెడ్ ఇన్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్. సో షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో మనకు ఏబిసిడి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వేటిని నెగ్లెక్ట్ చేస్తారని అడగచ్చు. సో ఈ పాటికి మీకు ఆన్సర్ అర్థమై ఉంటుంది. సో సి అనేది 0గా ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ అనేది 0. ఓకే. సో ఏబిసిడి పారామీటర్స్ రాసామంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్కి ఏ, బి, సిడి రాసామంటే వీటి యొక్క వాల్యూస్ దేనికి ఈక్వల్ అవుతాయి? ఓకే. సో 1, 0 ఇట్స్ నాట్ 0 అండి. ఓకే. ఇట్స్ జెడ్ అండి. జెడ్. ఓకే. 1, జెడ్, 0, 1. సో కండిషన్ ఏమంటే మామూలుగా రెసిప్రోకల్ అంటారు. రెసిప్రోకల్ కండిషన్ ఏంటి అంటే ఏడి మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకే. సో ఏడి 1 into 1 మైనస్ బి ఇంటూ సి 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలా కండిషన్ని సాటిస్ఫై కూడా చేయాలన్నమాట. సో దీన్ని ఏమంటారంటే రెసిప్రోకల్ అంటారు. సో రెసిప్రోకల్ కండిషన్ అంటారు అనమాట. ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో. ఓకే. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మనకి ఇది 0 అనమాట. నెక్స్ట్, షీట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కేబుల్స్ టు ప్రివెంట్. సో షీట్స్ అనేవి మనకు కేబుల్స్ ఉన్నాయి. సో కేబుల్స్ ఎందుకు వాడతారు? సో ఎందుకు వాడతారంటే ప్రివెంట్ ప్రాపర్ ఇన్సులేషన్ కాదు, మెకానికల్ స్ట్రెంత్ కోసం అయితే కాదు, ఇంగ్రెస్ ఆఫ్ మాయిశ్చర్. సో కేబుల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? సో కేబుల్స్ని మనం అండర్ గ్రౌండ్ కేబుల్స్ అంటారు. సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఎస్పెషల్లీ సిటీస్లో మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ కనబడవు పైన. ఓకే. అన్ని కేబుల్స్ కూడా ఉంటాయి. సో కేబుల్స్ ఏం చేస్తారంటే ఈ భూమి అనుకోండి, ఈ భూమి లోపల మనకు పాతింటారు ఇక్కడ లోపల ఇలా ఉంటాయి వైర్లన్నీ. ఓకే. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి చుట్టూ మనకు మాయిశ్చర్ ఉంటుంది, తేమ ఉంటుంది. ఆ తేమ అవుతుందంటే ఈ కేబుల్ని మనకు డ్యామేజ్ చేయకుండా ఉండడానికి షీట్స్ అనేవి వాడతారు. ఆ షీట్ ఏం చేస్తుందంటే ఇక్కడ బయట ఉన్నటువంటి తేమ మాయిశ్చర్, సో మాయిశ్చర్ని ఆ కేబుల్ లోపలికి వెళ్ళకుండా
కాపాడుతుంది అనమాట. సో ఆన్సర్ అనేది ఇంగ్రెస్ ఆఫ్ మాయిశ్చర్ ని వెళ్ళకుండా కాపాడుతుంది. స్ట్రింగింగ్ చార్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్. సో స్ట్రింగింగ్ చార్ట్ ఎందుకు వాడతారు అడిగారు క్వశ్చన్. సో స్ట్రింగింగ్ చార్ట్ని కావడం వల్ల ఏమవుతుందంటే మనకు దీన్ని సాగ్ అంటే ఆ క్యాటనరీ షేప్లో ఉన్నటువంటి సాగ్ని కనుక్కోవడానికి మనం దీన్ని వాడతారు. సో స్ట్రింగింగ్ చార్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫైండింగ్ ద సాగ్ ఇన్ ద కండక్టర్. జీనా డయోడ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్. సో మీకు తెలుసు జీనా డయోడ్ అనేది. ఓకే, సో జీనా డయోడ్ ఎలా ఉంటుంది? జీనా డయోడ్ వచ్చి మనకు దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ ది డయోడ్, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, జీనా డయోడ్ ఇలా ఉంటుంది. సో ఇది మాక్సిమం మనకు రివర్స్ బయాస్డ్ కండిషన్లో పనిచేస్తుంది. సో జీనా డయోడ్ ని ఎలాగా వర్ణించవచ్చు అని అడిగారు. సో ఏ డివైస్ విత్ ఎ కాన్స్టెంట్ వోల్టేజ్, ఏ డివైస్ విత్ ఎ కాన్స్టెంట్ కరెంట్, ఏ రెక్టిఫైర్ డయోడ్, ఏ డివైస్ వర్కింగ్ ఆన్ ఫార్వర్డ్ రీజియన్. సో ఇది ఫార్వర్డ్ రీజియన్లో పనిచేయదు, ఇది రివర్స్ రీజియన్లో పనిచేస్తుంది. సో రివర్స్ రీజియన్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇది రెక్టిఫైర్ డయోడ్ అయితే కాదు, అది కాన్స్టెంట్ కరెంట్ అయితే కాదు. సో ఇట్ ఇస్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ డివైస్. సో వీటిని మనం జీనా డయోడ్ని ఇంకొక పేరు అంటారు. జీనా డయోడ్ని వోల్టేజ్ రెగ్యులేటర్గా కూడా పిలుస్తారు. సో వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఇది కూడా వోల్టేజ్ రెగ్యులేటర్, ఎందుకంటే ఇది వోల్టేజ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏ డివైస్ విత్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆసిలేటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ టు డాష్ ఏసీ వోల్టేజ్. సో ఆసిలేటర్స్ అనేవి మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, సో ఆసిలేటర్స్ అనేవి మనకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ని తీసుకుని ద్వారా పనిచేస్తాయి. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి అనమాట. ఓకే, అదే యాంప్లిఫైర్స్ అయితే, సో యాంప్లిఫైర్స్ చదివింటారు. యాంప్లిఫైర్స్ అనేవి నెగటివ్ ఫీడ్బ్యాక్ మీద పనిచేస్తుంది. ఓకే, సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ మీద పనిచేస్తాయి. ఆసిలేటర్స్ ఏం చేస్తాయి సార్ అంటే, మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి పీజో ఎలక్ట్రిక్ ఆసిలేటర్. పీజో ఎలక్ట్రిక్ ఆసిలేటర్ ఇవేం చేస్తాయంటే ఆసిలేట్ చేయడం ద్వారా మనకు సైనసాయిడల్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, అట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, సో సైనసాయిడల్ సిగ్నల్స్ జనరేట్ చేయడం అంటే ఏసీ వోల్టేజ్ని జనరేట్ చేయడమే. సో ఆన్సర్ అనేది మనకు సారీ, ఆన్సర్ అనేది టు జనరేట్. ఓకే, నెక్స్ట్ వన్, SCRs are connected in parallel to fulfill the dash demand. సో ఇది ప్రీవియస్గా మనకు టీఎస్ ట్రాన్స్కో జేఎల్ఎం పేపర్లో తీసుకున్న క్వశ్చన్ అండి. సో SCRs అనేవి మామూలుగా ప్యారల్లో కనెక్ట్ చేస్తారు. ఎందుకు కనెక్ట్ చేస్తారు సార్ SCR ప్యారల్లో? ఓకే, సో SCRs అనేవి ఇలా ఉంటాయండి. ఓకే, సో ఇవి మామూలుగా ప్యారల్లో కనెక్ట్ చేసామంటే మీనింగ్ ఏంటి? ఇలా కనెక్ట్ చేసాం, సారీ ఇక్కడ ఇంకొక SCR ఉంది, రైట్, ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇవి ఎందుకు ఇలా ప్యారల్లో కనెక్ట్ చేసుకున్నారు సార్? సారీ అండి, ఇక్కడ సిరీస్లో తీసుకున్నాను. ఓకే, నేను ఎరేజ్ చేస్తాను, మళ్ళీ తీసుకుంటాను, రైట్. సో SCRs అనేవి ప్యారలల్లో ఎందుకు కనెక్ట్ చేస్తారు ఇలా? ఓకే, సో ఇలా కనెక్ట్ చేసుకున్నారు అనమాట. ఎందుకు ఇలా కనెక్ట్ చేస్తారంటే SCRస్ని ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది, కానీ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకు కరెంట్ రేటింగ్ ఎక్కువ కావాల్సినప్పుడు మనం ప్యారల్లో కనెక్ట్ చేస్తాం. SCR అనే కాదు, మనం బ్యాటరీస్ కూడా అలాగే కనెక్ట్ చేస్తాం. సో ఏవైనా సరే ప్యారల్లో కనెక్ట్ చేసామంటే గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క కరెంట్ రేటింగ్ని పెంచడానికి అర్థం చేసుకోండి, రైట్. సో ఇట్ ఈస్ అ హయ్యర్ కరెంట్ రేటింగ్. నెక్స్ట్, the average current of a center tapped full wave rectifier is. So average current of a, so IAVG, I average, so I average nothing but 2 into IM by pi. Okay, average current formula and okay, so average current is nothing but 2 IM by pi here. Okay, next one, which of the following act as DC equivalent of AC transformer? సో ఈ క్రింది వాటిలో ఏది DC ట్రాన్స్ఫార్మర్గా పనిచేస్తుంది? సో DC ట్రాన్స్ఫార్మర్ చెప్పుకోండి ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ట్రాన్స్ఫార్మర్ అనేది AC మీద పనిచేస్తుంది సార్, DC మీద పనిచేయదు కదా సార్ అనుకోండి. ఓకే, బట్ DC ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే అది DC వోల్టేజ్ని పెంచవచ్చు, స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ చేయాలి. ఓకే, జనరల్గా మనకు AC ట్రాన్స్ఫార్మర్ అనేది మామూలుగా ట్రాన్స్ఫార్మర్ అనేది AC ట్రాన్స్ఫార్మర్ అవుతుంది, వచ్చిన వోల్టేజ్ని స్టెప్ అప్ చేస్తుంది, స్టెప్ డౌన్ చేస్తుంది. అలాగే DCని చేసేటువంటి ఎక్విప్మెంట్ ఏది అని అడిగారు. సో ఇన్వర్టర్ ఏం చేస్తుంది? ఇన్వర్టర్ మీరు ఇచ్చినటువంటి DCని ఏసీగా మార్చేస్తుంది, అవునా? ఓకే, సో డయోడ్ ఏం చేస్తుంది? వచ్చిన ఫుల్ వేవ్ సిగ్నల్ని, అంటే AC సిగ్నల్ని
యూనిడైరెక్షనల్ సిగ్నల్గా మార్చేస్తుంది. ఓకే, అలా ఉంటుంది రైట్. ఇలా కూడా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ డయోడ్స్ ఎన్ని వాడతాం అనమాట. సో రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఏసీ సిగ్నల్ని దాన్ని మనకు డీసీగా మారుస్తుంది, ఆర్ పల్సేటింగ్ డీసీగా అని చెప్పుకోవచ్చు. ఓకే, చాపర్ ఏం చేస్తుంది అంటే, ఓకే, సో చాపర్ ఇచ్చిన డీసీని వేరియబుల్ డీసీగా మారుస్తుంది. అంటే మీరు దాన్ని స్టెప్ అప్ చేయొచ్చు, స్టెప్ డౌన్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ చాపర్. సో ఆన్సర్ ఈజ్ చాపర్ హియర్. నెక్స్ట్ వన్, ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఏసీ సర్క్యూట్ లైస్ బిట్వీన్. సో ఇంపార్టెంట్ ఫార్ములా అండి, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్, నథింగ్ బట్ కాస్ టీటా అని చెప్పుకోవచ్చు. సో టీటా వాల్యూ 0 అయితే ఎంత, టీటా వాల్యూ 90 డిగ్రీస్ అయితే ఎంత. సో టీటా వాల్యూ 0 అయినప్పుడు కాస్ టీటా ఏమవుతుంది, 1 అవుతుంది. అదే 90 అయినప్పుడు కాస్ టీటా అనేది 0 అవుతుంది. అంటే పవర్ ఫ్యాక్టర్ అనేది మనకు ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, 0 నుంచి 1కి మధ్యలో ఉంటుంది. సో బిట్వీన్ 0 to 1. సో ఆన్సర్ ఈస్ 1 హియర్, 0 to 1. నెక్స్ట్ వన్, 4 resistors of 2, 4, 2, 8 ohms respectively are connected in parallel. The equivalent value of conductance in Siemens is. సో సెమెన్స్ అంటే ఏంటి, ఓమ్ అంటే ఇలా ఉంటుంది, సెమెన్స్ అంటే మనకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఏమిచ్చారంటే క్వశ్చన్లో 4 రెసిస్టర్స్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి 4 రెసిస్టర్స్, ఒక 2 ఓమ్ రెసిస్టర్, ఇంకొకటి వచ్చి 4, ఇంకొకటి వచ్చి 2, ఇంకొకటి వచ్చి 8, ఇలా ఇచ్చారనమాట. ఇవి 4 ఎలా ఉన్నాయి, ప్యారలల్ కనెక్ట్ అయినాయి. ఇక్కడేమో 2, ఇక్కడేమో 4, ఇక్కడేమో 2, ఇక్కడేమో 8 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, కండక్టెన్స్ కావాలి. సో కండక్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్కి ఆపోజిట్గా ఉండేది, అంటే ఇన్వర్స్లో ఉండేది కండక్టెన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్గా ఫార్ములా రాసుకోవచ్చు ఏమని, వీటిని ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రెసిస్టెన్స్లో మార్చుకుందాం. సో 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/2 ప్లస్ 1/8. ఓకే, సో మనకు తెలుసు 1/R ఈక్వలెంట్ అంటే వీటిని ఎలా రాసుకోవచ్చు మనం, జీ రాసుకోవచ్చు, అంటే కండక్టెన్స్ అంటే జీనే కదా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేశారంటే జీ యొక్క వాల్యూ మీకు ఎంత వస్తుంది, సో 11/8 వస్తుంది. యూనిట్స్ ఆర్ సెమెన్స్. సో ఆన్సర్ ఏంటి మనకు, మీరు సార్ ప్రాక్టీస్ చేయండి, 11/8 సెమెన్స్ వస్తుంది. సో సింపుల్ క్వశ్చన్ అండి, ఎక్కువ డెప్త్ ఏమి ఉండదు. నెక్స్ట్, a single phase full converter is fed to a DC motor. The average speed of the motor is 0 when the firing angle is. సో సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్ వాడినప్పుడు ఆ అవుట్పుట్ వోల్టేజ్ V0 అనేది సో 2Vm/π ఇంటూ కాస్ ఆల్ఫా. ఇవి ఎలక్ట్రానిక్స్లో వస్తాయండి మనకు. ఓకే, ఈజ్ నథింగ్ బట్ 2Vm/π. సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏం కావాలి, 0 అవ్వాలి. సో ఎప్పుడైతే 0 అవుతుంది, ఇక్కడ కాస్ ఆల్ఫా అనేది 0 అవ్వాలి. ఎప్పుడు అవుతుంది, ఆల్ఫా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. ఓకే, సో 90 డిగ్రీస్ అయింది కాబట్టి ఆల్ఫా ఏమవుతుంది, 90 అవుతుంది, కాస్ ఆల్ఫా 0 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 90 డిగ్రీస్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్, ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ 10 కిలోవాట్ 10 kVA మిషన్ ఈజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తాను వినండి. సో ఒక పవర్ ట్రయాంగిల్ తీసుకోండి, ఇక్కడ మీరు రెసిస్టెన్స్ తీసుకోవచ్చు లేదా వాట్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఉన్నటువంటి వాల్యూ ఇండక్టెన్స్ తీసుకోవచ్చు లేదా మనకు కేవీఆర్ తీసుకోవచ్చు. ఇక్కడ కిలో వ్యాట్స్ అనుకోండి. ఓకే, కిలో వ్యాట్స్. ఓకే, కిలో వ్యాట్స్. ఇక్కడ ఉన్నటువంటి కేవీఏ ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడున్న వాల్యూ వచ్చి మనకు టీటా అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ అని తెలుసు. సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఏంటి, కాస్ టీటా. సో ఈ ట్రయాంగిల్ నుంచి మీరు ఏం రాసుకోవచ్చు, కాస్ టీటా కావాలంటే. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ బై లేదు. ఓకే, సో ఇక్కడ ఆర్ అనుకోండి, ఇక్కడ ఎల్ కాబట్టి ఇక్కడ వచ్చి ఎక్స్ ఆర్ జెడ్ అనుకోవచ్చు. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్. ఓకే, సో కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కిలో వాట్స్ బై కేవీఏ అని రాసుకోవచ్చు. ఓకే, సో పవర్ ఫ్యాక్టర్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ, సో 10 కిలో వాట్స్ డివైడ్ బై 10 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో పవర్ ఫ్యాక్టర్ ఎంత, 1. సో పవర్ ఫ్యాక్టర్ అనేది మనకు ఆన్సర్ వచ్చి ఇక్కడ 1 అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ 1.0. నెక్స్ట్ క్వశ్చన్, the demagnetizing component of armature reaction in DC generator is.
సో డీమాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆర్మేచర్ రియాక్షన్ అనేది మీరు టీసీ మెషిన్స్ చదివింటారు. సో ఆర్మేచర్ రియాక్షన్లో డీమాగ్నటైజింగ్ అంటే ఏంటి సార్? డీమాగ్నటైజింగ్ అంటే మ్యాగ్నటిజం ఉన్నటువంటి ఫ్లక్స్ అనేది తగ్గిపోవడం. సో ఫ్లక్స్ తగ్గిపోవడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి? ఇది ఏం చేస్తుందంటే డీసీ జనరేటర్లో కాబట్టి ఈఎంఎఫ్ని తగ్గిస్తుంది, ఆర్మేచర్ యొక్క స్పీడ్ని పెంచుతుంది, ఇంటర్పోల్స్ మధ్యలో ఉన్నటువంటి ఫ్లక్స్ డెన్సిటీ బిని తగ్గిస్తుంది. ఓకే, రిజల్ట్ ఇన్ స్పార్కింగ్ ట్రబుల్ అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డీమాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటంటే ఆర్మేచర్ రియాక్షన్ చేయడం వల్ల ఫ్లక్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇది మనకు ఏపీ ఈసెట్ 2021 అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ఏపీ సెట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇందులో అడిగిన క్వశ్చన్ ఏమంటే వాళ్ళు ఫ్లక్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అన్నాడు. సో ఈజీ ఈజ్ నథింగ్ బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా 5ZNP/60E. సో జనరేటెడ్ ఈఎంఎఫ్ అనమాట దీన్ని. ఇది డీసీ జనరేటర్లో వస్తుంది. దీన్నే బ్యాక్ ఈఎంఎఫ్ కూడా చెప్తారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్లక్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది తగ్గిపోతుంది. సో ఆన్సర్ అనేది ఏంటి? రెడ్యూసెస్ జనరేటెడ్ ఈఎంఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద కండక్టర్ ఇస్ గివెన్ బై. సో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఎందుకు వాడతారు? ఓకే, సో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనేది మనకు జనరేటర్లో వాడతారు. ఓకే, అదే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేన్ని వాడతారు? సో ఇది మనకు మోటార్ కోసం వాడతారు. సో మీరు జనరల్గా ఏంటంటే ఎంఎల్ఏని గుర్తుపెట్టుకున్నారంటే ఎంఎల్ఏ అంటే ఎం అంటే మోటార్, దానికి లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడతారని గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే జనరేటర్కి వచ్చి జిఆర్ఈ. ఓకే, సో జనరేటర్కి జిఆర్ఈ కాబట్టి ఆర్ అనేది రైట్ హ్యాండ్ రూల్ వాడతారు. సో జనరేటర్ ఏం చేస్తుంది? మనకు ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఓకేనా? సో ఇప్పుడు అడిగింది ఏంటంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద కండక్టర్ అంటే ఇక్కడ మనకు 3 లైన్స్ ఉంటాయి. ఓకే, సో ఒకటి ఇలా ఉంటుంది, ఇంకొకటి 3 లైన్స్ ఇలా ఉంటాయి, ఇంకొక లైన్ ఇలా పైకి ఉంటుంది అనమాట. ఓకే, సో వీటిలో దేది మనకు ఈఎంఎఫ్ చూపిస్తుంది? సో ఫస్ట్ థంబ్ అనేది మనకి ఏం చూపిస్తుంది? థంబ్ అనేది మోషన్ ఆఫ్ ద కండక్టర్ చూపిస్తుంది. సో మోషన్ అంటే మూవ్మెంట్ ఎలా జరుగుతుంది, ఎలా రొటేట్ అవుతుందని. ఓకే, తర్వాత ఓకే తర్వాత మనకు ఉన్నది 4 ఫింగర్, తర్వాత మిడిల్ ఫింగర్ ఉంటుంది. సో మిడిల్ ఫింగర్ ఏం చేస్తుంది? మిడిల్ ఫింగర్ అనేది మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చూపిస్తుంది. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకే, వాట్ అబౌట్ దిస్ ఇండెక్స్ ఫింగర్? ఇండెక్స్ ఫింగర్ ఏం చూపిస్తుంది? మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డైరెక్షన్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డైరెక్షన్ చూపిస్తుంది. సో మనకు ఆన్సర్ ఏంటి? మిడిల్ ఫింగర్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మిడిల్ ఫింగర్ని చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇదేమో మోషన్. ఓకే, 3 ఫింగర్స్. ఇదేమో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇదేమో మోషన్. ఓకే, సారీ ఇది మోషన్ కాదండి. సో ఇది వచ్చి మనకు ఓకే, let me correct here. So first one is a motion, second one is a magnetic flux, third one is ఇది వచ్చి మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇవన్నీ ఇక్కడ రాశానండి, జస్ట్ మళ్ళీ ఇంకోసారి రాస్తున్నాను. సో ఇవి అనమాట. ఓకే, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోటార్ ఈజ్ హ్యావింగ్ వెరీ హై నో లోడ్ స్పీడ్? అంటే ఈ క్రింది వాటిలో ఏ మోటార్ యొక్క స్పీడు చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే దానికి లోడ్ లేనప్పుడు? ఓకే, సో ఆన్సర్ అనేది మనకు డీసీ సిరీస్ మోటార్. సో డీసీ సిరీస్ మోటార్ ఎందుకు సార్ అంటే డీసీ సిరీస్ మోటార్ యొక్క ఫీల్డ్ వైండింగ్ ఇలా ఉంటుంది. మనకు ఆర్మేచర్ ఇలా డ్రా చేసుకున్నామంటే ఎప్పుడైతే కరెంట్ ఫ్లో తక్కువ అయిపోతుందో, ఓకే కరెంట్ జీరో అనుకున్నామంటే అప్పుడు కరెంట్ యొక్క రావడం వల్ల ఫ్లక్స్ అనేది ఏమవుతుంది? జీరో అవుతుంది. సో మనకు తెలుసు ఎన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఈబీ/5, లేదా ఇంతకుముందు చూసిన ఫార్ములా కూడా రాసుకున్నా మీకు అదే వస్తుంది. ఇప్పుడు ఫ్లక్స్ జీరో అయిపోయింది, ఇది తగ్గిపోయిందంటే స్పీడ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో డీసీ సిరీస్లో మోటార్లో మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల డీసీ సిరీస్ మోటార్ని ఎప్పుడు లోడ్ లేకుండా ఆన్ చేయరు. సో ఎక్కువగా వాడే డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ వాడతారు సార్ అంటే ట్రాక్షన్లో వాడతారు, రైల్వేస్లో వాడతారు. సో ట్రాక్షన్ పర్పస్ మనము డీసీ సిరీస్ మోటార్ని వాడతారు. ఓకే, సో ఆన్సర్ ఈస్ DC series motor. The damper winding
ఇన్ సింక్రోనస్ మోటార్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్. సో డాంపర్ వైండింగ్ అంటే ఏంటి సార్ అంటే, సింక్రోనస్ మోటార్ ఏదైతే ఉందో దాని లోపల రోటార్ ఉంటుంది ఇలా. ఆ రోటార్‌లో ఏం చేస్తారంటే మనం కాపర్ బార్స్‌ని ప్లేస్ చేస్తారు. సో రోటార్‌లో కాపర్ బార్స్. సో ఈ కాపర్ బార్స్ ఏం చేస్తాయంటే రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో వీటిని డాంపర్ వైండింగ్ అంటారు. సో ఇవి ఏం చేస్తాయంటే మనకు ఎప్పుడైతే ఈ మోటార్ అనేది స్పీడ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. అంటే స్పీడ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. సో స్పీడ్ అనేది ఫ్లక్చుయేటింగ్. సో ఫ్లక్చుయేటింగ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. స్పీడ్ వచ్చి 1500 ఆర్‌పిఎం అనుకుంటే అది 1520 గానో లేదా 1480 గానో అలా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే పైకి కిందకి మారుతూ ఉంటుంది. అలా మారుతున్నప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ తగ్గిపోతుంది. మెషిన్ యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో వాటిని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారంటే డాంపర్ బార్స్ అనేవి వస్తాయన్నమాట. ఇవి నార్మల్ స్పీడ్‌లో ఉన్నప్పుడు ఏం పని చేయవు. ఎప్పుడైతే స్పీడ్ పైకి కిందకి వెళ్తుందో వాటిని స్టెబిలైజ్ చేస్తుందన్నమాట. అంటే ఆ స్టెబిలైజేషన్ హంటింగ్ అంటారు. సో హంటింగ్ అంటే పైకి కిందకి మారకుండా ఒక స్టేబుల్ స్పీడ్‌లో పెట్టడానికి ట్రై చేస్తుంది హంటింగ్. తర్వాత స్టార్టింగ్ టైమ్‌లో స్టార్టింగ్ టార్క్ ఇవ్వడానికి పనిచేస్తుంది. సో స్టార్టింగ్ టైమ్‌లో ఇది ఒక ఇండక్షన్ మోటార్‌లా పనిచేస్తుంది. ఇండక్షన్ మోటార్‌లా పనిచేసేలా చేసింది స్టార్టింగ్‌లో అయితే ఓకే. సో ఈ క్వెషన్స్ మీకు అర్థమైతే ఓకే ఫాలో అవ్వండి. ఎందుకంటే క్వెషన్స్ కొన్ని జేఎల్ఎం లెవెల్ నుంచి సబ్ ఇంజినీర్ లెవెల్‌లో ఉన్నాయన్నమాట క్వెషన్స్ ఓకే. సో ఆన్సర్ అయితే మనకు బోత్. ఓకే. నెక్స్ట్ వన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఫీల్డ్ వైండింగ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్. సో ఇంతకు ముందు చెప్పాను కదా. సో సింక్రోనస్ మోటార్ ఏదైతే ఉందో దాని లోపల వైండింగ్ అనేది షార్ట్ అయింది. అంటే షార్ట్ సర్క్యూట్ అయింది. సో షార్ట్ సర్క్యూట్ అయితే ఏమవుతుంది? ఆ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అది ఇండక్షన్ మోటార్‌లా పనిచేస్తుంది. సో ఇంతకు ముందు చెప్పుకున్న కాన్సెప్టే అదే కాన్సెప్ట్. ఆన్సర్ డిఫరెంట్. ఆన్సర్ సేమ్ కూడా. ఓకే. సో ఇట్ యాక్ట్ యాస్ ఎ ఇండక్షన్ మోటార్. సో ఆన్సర్ వచ్చి మనకి ఈ బిట్‌కి అది ఇండక్షన్ మోటార్‌లా పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్. A pole, a 4-pole 3-phase induction motor having synchronous speed of 1500 rpm is operating at 1415 rpm. The frequency of the induced EMF in the rotor is. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మన దగ్గర ఒక సింక్రోనస్ మోటార్ ఉంది. వాటి యొక్క సింక్రోనస్ స్పీడ్ ఎంత అంటే మనకు 1500 rpm తిరుగుతుంది అన్నారు. ఇదేంటిది? సింక్రోనస్ స్పీడ్ అంటే ఇది ఇమాజినరీ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్ అయ్యే స్పీడ్‌ని మనం అంటే ఊహాజనితం తిరుగుతుంది అనుకున్నాం. యాక్చువల్‌గా మోటార్ మనకు చూసేటప్పుడు ఎంత తిరుగుతుంది రోటర్‌ది? రోటర్ వచ్చి మనకు 1450 ఆర్‌పిఎంలో తిరుగుతుంది. ఓకే. ఇవి 2 ఉన్నాయి. ఇప్పుడు మనకు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కావాలి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ఎస్. ఇది ద ఫార్ములా. ఇక్కడ ఎస్ అంటే ఏంటి సార్? ఎస్ అంటే స్లిప్ సార్. సో స్లిప్‌కి ఫార్ములా ఏంటి? ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. ఓకే. సో ఇప్పుడు ఎన్ఎస్ అంటే మనకు 1500 మైనస్ 1450 డివైడెడ్ బై 1500 అంటే ఎంత వస్తుంది సార్? 50/1500. సో 0 పోయింది. 5 ఒకట్ల 5 30ల అంటే 1/30. ఓకే సార్. 1/30 వచ్చింది. ఇప్పుడు మనకు ఎఫ్ఆర్ ఇస్ నథింగ్ బట్ స్లిప్ వాల్యూ ఎంత? 1/30 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎంత? 50. ఓకే. జనరల్‌గా మనకు వచ్చి 50 వస్తుంది. ఓకే. అప్పుడు 3, 5. సో 3 1 జా 3, 2 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 20, 3 6ల 18. సో 2 ఇలా పోతూ ఉంటుంది కాబట్టి ఆన్సర్ విల్ బి 1.667. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 1.667 వస్తుంది. ఆన్సర్ విల్ బి ఏ ఇయర్. సో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సార్ మనకి ఇలాంటి క్వెషన్‌లు ఇస్తారా అంటే ఒక్కొక్కసారి ఇస్తారు. ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇలాంటి క్వెషన్స్ ఇవ్వడం ద్వారా మీ యొక్క కాంపిటీషన్‌ని వాళ్ళు ఇంకా తగ్గిస్తారన్నమాట. ఓకే. సో కాంపిటీషన్ అనేది ఇంకా పెంచుతారు. సో ఎవరైతే ఇలాంటి క్వెషన్‌లు కూడా రెడీ అయ్యి ఉంటారో సో వాళ్ళకే జాబ్ అనేది కన్ఫర్మ్‌గా వస్తుందన్నమాట. ఓకే. సో కాంపిటీషన్‌లో మనకి ఇలాంటి క్వెషన్ అడగచ్చా సార్? ఇలా క్వెషన్ అడగకూడదు కదా! అనే పాయింట్ ఆఫ్ వ్యూ లేదండి. మీకు ప్రిపేర్ అయినప్పుడు మీరు అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. సో కాంపిటీషన్‌లో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఓకే. సో ఎందుకంటే లాస్ట్ టైమ్ రాసినటువంటి ట్రాన్స్కో జనరల్ ఎగ్జామ్స్‌లో కూడా ఎవరైతే ఏఈ ఎగ్జామ్స్ రాసారో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే కాలిక్యులేటర్ లేకుండా క్వెషన్స్‌ని సాల్వ్ చేయాలి అనేది ఆప్షన్ అక్కడ పాసిబుల్ అవ్వదు. కానీ ఎవరైతే ఆ ఎగ్జామ్‌కి ఆ క్వెషన్‌కి ఆన్సర్ కరెక్ట్‌గా మ్యాచ్ ఆన్సర్ పెడతారో సో వాళ్ళకి
మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కండిషన్ ఫర్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఓమ్స్ లా. సో ఓమ్స్ లా ఏంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకుంటే, మీరు ల్యాబ్కి వెళ్ళింటే మీ ల్యాబ్లో అడిగింటారు సార్ ఏమని వైవాల్లో ఓమ్స్ లా చెప్పు అంటారు. సో ఓమ్స్ లా ఏం చెప్తారు? ఫస్ట్ వోల్టేజ్ ప్రపోర్షనల్ టు కరెంట్, కరెంట్ ఇస్ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అని చెప్తారు. సో యాక్చువల్గా అది కాదు. ఫస్ట్లో మీరు చెప్పినట్టయితే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటారు. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఎందుకు సార్ కాన్స్టెంట్ టెంపరేచర్ వేరీ అయిందంటే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు రో ఎల్ బై ఏ. సో రో అనేది రెసిస్టివిటీ, ఇది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే టెంపరేచర్ చేంజ్ అవుతుందో రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అయిందంటే ఓమ్స్ అనేది వ్యాలిడ్ అవ్వదు. సో ఆన్సర్ ఏంటి? టెంపరేచర్ షుడ్ బి రిమైన్ కాన్స్టెంట్. సో టెంపరేచర్ షుడ్ బి రిమైన్ కాన్స్టెంట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, సో ఓమ్స్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ వన్. What happens to the force between the two charged particles if the distance between them is halved? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చార్జ్ పార్టికల్ ఉంది, ఇది ప్లస్ అనుకుందాం, ఇక్కడ కూడా ఒక ప్లస్ అనుకుందాం. సో వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఒక ఎక్స్ అనుకుందాం, లేదా డి అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ చార్జ్ పార్టికల్స్ని రెండింటిని కూడా చాలా దగ్గర తీసుకొచ్చారు. ఓకే, సో ఏం చేశారు? ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ హాల్డ్. సో ఏం చేశారంటే ఈ డిస్టెన్స్ని ఇక్కడ డి అనుకుంటే ఇక్కడ డి బై 2 చేశారు, అంటే సగాన్ని తగ్గించారు. ఇక్కడ 10 మీటర్లు అనుకుంటే ఇక్కడ ఎంత 5 మీటర్లు పెట్టారు. సో ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి స్క్వేర్. సో దీని ప్రకారం ఏమవుతుంది? ఇదని F1 D1 అనుకుందాం, F2 ప్రపోర్షనల్ టు 1 బై D2 స్క్వేర్. సో D1కి D2 రిలేషన్షిప్ ఏంటి? D2 అనేది ఓకే, సో D2 ఏమవుతుందండి? సో D2 ఈజ్ నథింగ్ బట్ D1 బై 2. సో దాని ప్రకారం F2 ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై D1 బై 2 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? 4 బై D1. సో D1 అంటే ఏంటి? F2 is proportional to 4 by 4 into సో F1 అంటే ఏంటి? సింపుల్గా ఎప్పుడైతే డిస్టెన్స్ తగ్గించారో అప్పుడు ఏమవుతుందంటే దాని ఫోర్స్ అనేది డబుల్ అవుతుంది, అంటే 4 టైమ్స్ అవుతుంది అనమాట. ఇట్ గెట్ డబుల్స్, ఇట్ ఇంక్రీజ్ ఇట్ బై 4 టైమ్స్. ఆన్సర్ ఈస్ 3 హియర్. నెక్స్ట్ వన్. ద కరెంట్ వేవ్ ఫార్మ్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ వోల్టేజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. సో కరెంట్ వోల్టేజ్ ఫేజ్ అంటే ఏంటి సార్? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్, ఇక్కడ ఒక వేవ్ ఫామ్ ఉందండి, దీన్ని మనం కరెంట్ అనుకుందాం. ఓకే, కరెంట్. సో ఇప్పుడు ఇంకో కలర్ తీసుకుంటాను, రైట్. సో ఇప్పుడు ఇదే వేవ్ ఫామ్లో ఇంకొక వేవ్ ఫామ్ ఉంది. ఇవి రెండు ఎలా ఉన్నాయి? ఇవి రెండు కూడా మనం ఇన్ ఫేజ్ క్వాంటిటీస్ అంటాం. సో ఇన్ ఫేజ్, సో ఇన్ ఫేజ్లో ఉన్నాయి. ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్, సో ఈ ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంటు ఇలా ఉంటుంది అంటే దట్స్ నథింగ్ బట్ రెసిస్టర్. ఓకే, సో ఇట్స్ నథింగ్ బట్ ఏ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్లో మాత్రమే వోల్టేజ్ కరెంటు రెండు కూడా మనకు ఇన్ ఫేజ్లో ఉంటాయి. ఓకే, అదే ఇండక్టర్ అయితే ఏమవుతుంది మీకు తెలుసు, ఇండక్టర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా. ఓకే, సో కెపాసిటర్ అంటే ఇలా ఉంటుంది మళ్ళీ. సో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ రెసిస్టెన్స్. ఓకే, మిస్టేక్ అండి, రెసిస్టెన్స్ మాత్రమే. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకు ఓన్లీ రెసిస్టర్. సో ఇండక్టర్ అయితే కాదండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ, ఇండక్టర్ కాదు, రెసిస్టెన్స్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వన్. ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ బిట్వీన్ ద టూ టైట్లీ కపుల్డ్ కాయిల్స్ wound ఆన్ మ్యాగ్నెటిక్ కోర్. సో ఏవైతే ఒక మ్యాగ్నెటిక్ కోర్ మీద 2 కాయిల్స్ అనేవి టైట్గా కపుల్ అయ్యాయి, సో వాటి యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఎంత? సో టైట్లీ కపుల్డ్ అయితే K వాల్యూ అనేది 1 అవుతుంది. సో K is nothing but 1 for tightly coupled coils. So answer is 1 here. Which type of losses absent in transformer? So transformer లో లేనటువంటి లాసెస్ ఏంటి? సో ట్రాన్స్ఫార్మర్ లో మీరు చూసారంటే ట్రాన్స్ఫార్మర్ ఇస్ నథింగ్ బట్ స్టాటిక్ డివైస్, ఇలా ఉంటుంది. ఓకే, ఇలా చూసినారు మీరు. సో ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు ఇట్లా ఒక గోడ కట్టేసింటారు. సో ఇలా గోడ కట్టేసి ఆ గోడ పైన ట్రాన్స్ఫార్మర్ని ఇలా పెట్టింటారు, చూసారు ఎప్పుడైనా? ఓకే, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఇలా ఉంటుందండి. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ మనకు ఒక పైపు ఇలా వచ్చింది, దాని ఇలా ఉంటుంది. ఓకే, సో ట్రాన్స్ఫార్మర్కి ఇలా కనెక్షన్స్ ఉంటాయి బుషింగ్స్లో నుంచి.
సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఏమవుతుందంటే మనకి ఏదైనా మూవ్ అవుతుందా? సో ట్రాన్స్ఫార్మర్ అనేది మూవ్ అవ్వదు. అంటే అది రొటేట్ అవ్వదు. కాబట్టి రొటేషనల్ లాస్ అనేవి ట్రాన్స్ఫార్మర్‌లో ఉండవు. సో ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ జీరో రొటేషనల్ లాసెస్. ఓకే. సో దానిలో కాపర్ లాస్ ఉంటాయి, కోర్ లాస్ ఉంటాయి, స్ట్రే లాస్ ఉంటాయి కానీ రొటేషనల్ లాసెస్ అయితే ఉండవు. సో ఇవి దేంట్లో ఉంటాయి సార్? మోటార్స్‌లో ఉంటాయి. జనరేటర్‌లో ఉంటుంది. ఓకే. So let's move to the next question. Answer is rotational losses. Next question, friends. Okay, let me change the color pen here. Right. Okay. So assume the copper losses is equal to iron losses of a transformer at full load. Calculate the ratio of iron losses to full load copper losses. The ratio కావాలి. సో ఫస్ట్ ఏం ఇచ్చారు? ఐరన్ లాసెస్ అనేవి కాపర్ లాసెస్కి ఈక్వల్గా ఉన్నాయి అన్నారు. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏమైందంటే ఓకే, calculate the ratio of iron losses to copper losses at half load. So iron losses is independent, అంటే దానికి సంబంధం ఉండదు. దీనికి ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్. కానీ కాపర్ లాసెస్ అనేవి ప్రపోర్షనల్ టు లోడ్ స్క్వేర్లో ఉంటాయి. ఓకేనా? సో దీని ప్రకారం ఏమి ఇచ్చారు? ఫస్ట్ కేసులో హాఫ్ ఆఫ్ ది లోడ్లో ఉన్నప్పుడు ఫస్ట్ WI బై WC. సో ఇది న్యూ ఈజ్ ఈక్వల్ టు, సో WI అలాగే ఉంది, WC ఏమవుతుంది? WC లోడ్లో ఉంది కాబట్టి హాఫ్ లోడ్ కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? 4 ఇంటూ WI బై WC, అంటే ఇక్కడ ఏమైంది? 4 ఉందన్నమాట. సో ఆన్సర్ అయితే మనకు 4. నెక్స్ట్ వన్. సో ఫీడర్ ఈజ్ డిజైన్ ఆన్ ద బేసిస్ ఆఫ్. సో ఫీడర్ అనేది దేని మీద డిజైన్ చేశారు? సో ఫీడర్ అనేది మనకు కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ మీద. అదే డిస్ట్రిబ్యూటర్ అయితే, సో డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్మిషన్ లైన్లో దేని మీద? డిస్ట్రిబ్యూటర్ అయితే మనకు వోల్టేజ్ డ్రాప్ మీద. సో ఇది మనకు ట్రయస్ ట్రాన్స్కో JLM 2019 పేపర్ అడిగారండి. సేమ్ క్వశ్చన్, అంటే సేమ్ క్వశ్చన్ కాదు, డిఫరెంట్ క్వశ్చన్. సో ఇది అడిగారు, డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగారు. ఈసారి ఫీడర్ గురించి అడగచ్చు అనమాట. సో ఫీడర్ డిజైనింగ్ బట్టి కరెంట్ క్యారింగ్ కెపాసిటీ మీద డిజైన్ చేసి ఉంటుందన్నమాట. సో ఆన్సర్ ఈస్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. నెక్స్ట్ వన్. ఇన్ ఆర్డర్ టు మెజర్ ద పవర్ ఫ్యాక్టర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్. సో పవర్ ఫ్యాక్టర్ కావాలంటే సో P ఈజ్ ఈక్వల్ టు VI ఇంటూ కాస్ టీటా. సో ఇక్కడ మనకు కాస్ టీటా కావాలి. ఏం రాసుకోవచ్చు? కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు P డివైడెడ్ బై VI. సో P అనేది వాట్స్ అనమాట. అంటే దీనికి మనకి ఏం కావాలి? వాట్ మీటర్ కావాలి. వోల్టేజ్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ కావాలి. కరెంట్ మెజర్ చేయడానికి అమ్మీటర్ కావాలి. సో మొత్తం ఏం కావాలి? 1, 2, 3 కావాలి. సో 3 అంటే ఆల్ ఆఫ్ ది అబవ్ హియర్. ద కెపాసిటీ ఆఫ్ ఏ స్టోరేజ్ బ్యాటరీ ఈజ్ రేటెడ్ ఇన్. సో స్టోరేజ్ బ్యాటరీ, ఎప్పుడైనా మీరు బ్యాటరీ చూసారంటే మీరు మొబైల్ ఫోన్లో కూడా ఉన్న బ్యాటరీ కూడా చూసుకోవచ్చు. అక్కడ యాంపియర్ అవర్స్ అని ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ యాంపియర్ అవర్స్. సో కామన్ ఇంప్యూరిటీ ఇన్ ఏ బ్యాటరీ ఎలక్ట్రోలైట్ ఈజ్. సో బ్యాటరీలో ఉన్నటువంటి కామన్ ఇంప్యూరిటీ ఏంటంటే ఆప్షన్స్ డస్ట్ పార్టికల్స్, ఐరన్, లెడ్ క్రిస్టల్స్, సోడియం. సో ఆన్సర్ ఈస్ ఐరన్ అనమాట. సో ఐరన్ అనేది ఇంప్యూరిటీ అనమాట. నెక్స్ట్ వన్. ఓవర్ ఛార్జింగ్ ఆఫ్ ఎ లెడ్ యాసిడ్ బ్యాటరీ వుడ్ కాజ్. ఓకే, సో ఛార్జింగ్ని ఎక్కువసేపు పెట్టేశారు లెడ్ యాసిడ్ బ్యాటరీస్కి. మీరు చూస్తున్నట్టు ఆల్రెడీ ఇప్పుడు మనకు ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రో బ్యాటరీస్ ఉన్నాయి, ఈవీస్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్. సో మీరు చూసినట్టే ఈవీస్లో బ్యాటరీ ఎక్కువసేపు కావడంలో బ్యాటరీస్ అనేవి బ్లాస్ట్ అవుతున్నాయి. ఓకే, బ్లాస్ట్ బర్న్ అవుతున్నాయి అనమాట. సో ఏమవుతాయి సార్ దాంతో పాటు అంటే, ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టారంటే ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి ఆ బక్లింగ్ ఆఫ్ ప్లేట్స్, ఆ ప్లేట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి, పగిలిపోతాయి. ఓకే, సో అలాగే ఏవైతే యాక్టివ్ మెటీరియల్ ఉందో లోపల, సో పీవీ మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అవుతుంది. ఎక్సెసివ్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ 3 కూడా జరుగుతాయి అనమాట ఏవైతే బ్యాటరీని ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టారంటే. కాబట్టి ఎక్కువసేపు బ్యాటరీని ఛార్జింగ్ పెట్టద్దండి. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ వన్. ద కమర్షియల్ లెడ్ యాసిడ్ బ్యాటరీ హ్యాస్ ఎ 21 ప్లేట్స్. ఓకే, ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ 21 ప్లేట్స్ ఉన్నాయి. అందులో నెగిటివ్ ప్లేట్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఒక బ్యాటరీ తీసుకున్నారంటే అందులో మీకు ప్లస్ పాజిటివ్ బ్యాటరీస్ ప్లేట్స్ ఉంటాయి, నెగటివ్ ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు పాజిటివ్ ప్లేట్స్ ఎన్ని ఉన్నాయి సార్? 21 ప్లేట్స్ ఉన్నాయి. ఓకే, సో మనం అడిగింది నెగిటివ్ ప్లేట్స్ అడిగారు. సో నెంబర్ ఆఫ్ నెగటివ్ ప్లేట్స్ అనేవి ఎప్పుడు కూడా
పాజిటివ్ ప్లేట్స్ కన్నా తక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో నెగటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, చూసాం. సో దీని ఫార్ములా ఏంటి? n-1/2. ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి సార్? మనకు 21 ఉన్నాయి. ఓకే, సో 21 సారీ నెగటివ్ ప్లేట్స్ కాబట్టి n+1. సో 21 + 1/2 ఎన్ని వస్తాయి? 22/2 అంటే 11 ప్లేట్స్ ఉన్నాయి. సో 11 ప్లేట్స్ అనేవి నెగిటివ్ ఉన్నాయి. పాజిటివ్ ఎన్ని ఉన్నాయి సార్? సో పాజిటివ్ అయితే మనకు n, ఓకే, -1/2 ఎన్ని ఉంటాయి? 21 - 1/2 నథింగ్ బట్ 10 ప్లేట్స్ ఉంటాయి. అంటే నెగిటివ్ ప్లేట్స్ అనేవి ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెగటివ్ ప్లేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఒకదాని పాజిటివ్ ప్లేట్స్ కన్నా. ఓకే, సో పాజిటివ్ ప్లేట్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. సో ఆన్సర్ ఇస్ మనకు 11. The watt-hour efficiency of a lead acid cell varies between. సో lead acid బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ అంటే దానికి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? సో అది మనకు 70 to 80% మధ్యలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అ లోయర్ స్పెసిఫిక్ గ్రావిటీ? సో ఇందులో ఇచ్చినటువంటి మెటీరియల్లో దేనికి స్పెసిఫిక్ గ్రావిటీ తక్కువగా ఉంటుంది అని అడిగా. సో స్పెసిఫిక్ గ్రావిటీ తక్కువగా ఉండేది వచ్చి మనకు వాటర్లో ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ వాటర్. యూనిట్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ ఈజ్. సో కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ డెన్సిటీ దీన్ని మామూలుగా మనం లెటర్ జేతో చూపిస్తాం. సో జే కరెంట్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ పర్ ఓకే, సో మీటర్ స్క్వేర్. సో ఆంపియర్స్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ అనేది మనకు 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, permeability in a magnetic circuit corresponds to dash in electrical circuit. సో permeability అంటే ఏ మెటీరియల్ అయినా సరే ఎంత ఈజీగా తన ద్వారా ఫ్లక్స్ని పంపిస్తుందో వాటిని పర్మియబిలిటీ అంటారు. అదే మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో అయితే దానికి మనం కండక్టివిటీ అంటారు. సో ఆన్సర్ ఈస్ కండక్టివిటీ. సో కండక్టివిటీ, పర్మియబిలిటీ. సో పర్మియబిలిటీ ఏం చేస్తుంది? ఫ్లక్స్ని ఇస్తుంది. కండక్టివిటీ అనేది కరెంట్ని పంపిస్తుంది. సో ఆన్సర్ ఈస్ 2. If a current of 5 amperes flowing in a coil of inductance 0.1 Henry is reversed in 10 milliseconds, EMF induced in volts will be. సో ఇక్కడ ఏమంటే ఒక కరెంట్ అనేది ఒక ఇండక్టర్ ఉందండి. ఇండక్టర్లో కరెంట్ వెళ్తుంది. ఎంత వెళ్తుంది? 5 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. అదేమైంది? 0.1 హెన్రీలో ఒక్కసారిగా ఏమైందంటే అది రివర్స్ అయింది. ఎంతసేపు అయింది రివర్స్ అనేది? ఆ 5 ఆంపియర్స్ కరెంట్ రివర్స్ అయ్యి ఎంత? 10 మిల్లీ సెకండ్స్ టైంలో అయింది. అప్పుడు ఈఎంఎఫ్ ఎంత? సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఇస్ నథింగ్ బట్ VL. సో VL is equal to L into di/dt. దీన్ని ఎలా రాసుకోవచ్చు? L అంటే ఇంటూ, సో ఇక్కడ I2 - I1/T2 - T1. సో T1 ఇక్కడ వాల్యూస్ ఏంటి సార్? I2 ఎంత చేంజ్ అయింది? 5 ఆంపియర్స్ రివర్స్ అయింది. సో L వాల్యూ ఎంత? 0.1 ఇంటూ I2 అంటే 5, ఓకే, 5 ఆంపియర్స్ రివర్స్ అయింది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఓకే, సో -5. ఓకే, సో 5 మిల్లీ ఆంపియర్స్ ఇలా వచ్చింది. డివైడెడ్ బై T2 ఎంత? 10 మిల్లీ సెకండ్స్ -0 అంటే 0.1 ఇంటూ మైనస్ ఎంత పక్కన పెట్టేసామంటే ఏమవుతుంది? ఇది 10 ఆంపియర్స్ డివైడెడ్ బై 10 ఇంటూ 10⁻³ సో దీన్ని సింప్లిఫై చేశారంటే మీకు ఆన్సర్ వచ్చి 100 volts వస్తుంది ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఈస్ 100 volts. Okay, next question. The direction of induced EMF can be found with the help of dash law. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్వశ్చన్ చెప్పుకున్నాం. ఓకే, సో ఏం చెప్పుకున్నాం? జనరేటర్కి అయితే మనకు రైట్ హ్యాండ్ రూల్ వాడతాం. సో రైట్ హ్యాండ్ గురించి క్వశ్చన్ చదువుకున్నాం. సో అలాంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్ వన్, దోస్ మెటీరియల్స్ ఆర్ వెల్ సూటెడ్ ఫర్ మేకింగ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఏవైతే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కావాలనుకున్నారో వాటికి ఏమేమి కావాలి? రిటెంటివిటీ ఎలా ఉండాలి? సో రిటెంటివిటీ అనేది చాలా హైగా ఉండాలి. అలాగే కోర్సివిటీ కూడా చాలా హైగా ఉండాలి. సో ఆన్సర్ ఇస్ హై. హిస్టరీస్ లాసెస్ లీస్ట్ డిపెండ్స్ అపాన్. సో హిస్టరీస్ లాస్ అనేవి దేని మీద చాలా తక్కువ డిపెండ్ అయ్యిందంటే అది టెంపరేచర్ మీద. హిస్టరీస్ లాస్ అనేవి ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతాయి, స్టెమెన్స్ ఈక్వేషన్ మీద డిపెండ్ ఉంటాయి, వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ మీద ఉంటాయి. ఓకే, మీరు చూసారంటే స్టెమెన్స్ ఈక్వేషన్ చేశారంటే సో సమ్ కాన్స్టెంట్ K ఇంటూ
Okay, so B max into 1.6 into some value eta into F into, ఓకే, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ప్రపోర్షన్ తీసుకున్నారంటే సో అక్కడ ambient టెంపరేచర్ అయితే మాత్రం ఉండదు, మిగతా అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లీస్ట్ డిపెండ్స్ అపాన్ ambient టెంపరేచర్, least depends upon frequency, least depends upon Stemen's coefficient of the material, least depends upon volume. So answer is 1. Candela is a unit of, so luminous flux, luminous intensity, wavelength, none. So answer అనేది మనకు luminous intensity అన్నమాట. సో దీనికి candela unit అన్నమాట. ఓకే, the illumination level is in the range of dash lumen per meter square. So illumination level is in the range of dash lumen per square meter. ఏ రేంజ్ లో ఉంటుంది ల్యూమెన్స్ అనేవి మనకు జనరల్గా ఏదైతే హౌసింగ్ అండి, సార్ హోమ్. సో హోమ్ లో మనకి ఇంట్లో వాడేటువంటి ఇల్యూమినేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ 100 to 150 రేంజ్ లో ఉంటుందండి. సో ఇక్కడ హోమ్ ని యాడ్ చేయాలి, మర్చిపోయాను. సో హోమ్ రావాలి. ఓకే, సో ఆన్సర్ ఈస్ 100 to 150. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాంప్ హ్యాస్ హైయెస్ట్ పవర్ ఫ్యాక్టర్? సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఏంటి? కాస్ ఫైర్ కాస్ టీటా. దీనిలో ఎక్కువగా దేనిలో ఉంటుందంటే మనకు జిఎల్ఎస్ ల్యాంప్ లో ఉంటుంది. సో జిఎల్ఎస్ ల్యాంప్ లో ఏం సార్ స్పెషాలిటీ అంటే మనకు టంగ్స్టన్, సో మనం ఓల్డెన్ డేస్ లో వాడేవాళ్ళం టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్స్. సో టంగ్స్టన్ ఫిలమెంట్ లో రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పవర్ ఫ్యాక్టర్ అనేది ఆల్మోస్ట్ యూనిటీగా ఉంటుంది అనమాట. సో ఆన్సర్ అనేది జిఎల్ఎస్ ల్యాంప్. సో డాష్ ట్రాన్స్ఫార్మర్ ద సెకండరీ వైండింగ్ ఈజ్ ఆల్వేస్ కెప్ట్ క్లోజ్డ్. సో ఏ ట్రాన్స్ఫార్మర్ని, సో ఎప్పుడైతే సిటీస్ ఉంటాయో, కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో, వాటి యొక్క సెకండరీ వైండింగ్ని ఎప్పుడు కూడా షార్ట్ చేసే ఉంచాలి, ఓపెన్ చేయకూడదు. ఓకే, సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో ఆన్సర్ ఈస్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, నెక్స్ట్ బర్డన్ ఆఫ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యూజువలీ. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి బర్డన్ దేంతో కొలుస్తారు? దాన్ని మనం, ఓకే, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఆంపియర్స్ కాదండి, అది మనకు వోల్ట్ ఆంపియర్స్. ఆన్సర్ ఈస్ వోల్ట్ ఆంపియర్స్ అనమాట. నెక్స్ట్, in order to extend the range of an ammeter, resistance should be connected in dash with the meter. సపోజ్ మన దగ్గర ఒక అమ్మీటర్ ఉందండి. సో అమ్మీటర్ ఉంది, దీని యొక్క కరెంట్ వచ్చి 1 ఆంపియర్ కరెంట్ అనుకుందాం. సో దీన్ని నేను ఏం చేయాలి, దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎంత? 10 ఆంపియర్స్ వరకు నేను మెజర్ చేయగలను. అప్పుడు ఏం చేస్తారు, ఇంకొక లో వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ని ఇక్కడ ప్యారలల్ కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు 10 ఆంపియర్స్ కరెంట్ పంపించినా ఇక్కడ మీకేమో 1 ఆంపియర్ వస్తుంది, ఇక్కడేమో రిమైనింగ్ 9 ఆంపియర్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్స్టెండ్ చేయడానికి ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. సో ఆన్సర్ అనేది ప్యారలల్ అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ టు మెజర్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్. సో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు? అమ్మీటర్తో యూజ్ చేసి మనం కరెంట్ కనుక్కోవచ్చు, వోల్ట్ మీటర్ యూజ్ చేసి మీరు వోల్టేజ్ కనుక్కోవచ్చు, వాట్ మీటర్ యూజ్ చేసి మీరు పవర్ కనుక్కోవచ్చు. కానీ మెగ్గర్ యూజ్ చేసి మీరు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని కనుక్కుంటారు. ఓకే, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే చాలా మెగా ఓమ్స్లో ఉంటుంది అనమాట. అది అంటే 10⁶ ఓమ్స్ కన్నా ఎక్కువగా ఉంటే వాటిని ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే, మెగ్గర్ని ఇంకో దానికి ఏమంటే కంటిన్యూటీ టెస్ట్ కోసం వాడతారు. కంటిన్యూటీ ఉందా లేదా చెక్ చేయడానికి మీరు, ఓకే, మెగ్గర్ని కూడా యూజ్ చేస్తారు. సో ఆన్సర్ ఈస్ మెగ్గర్. ఓకే, ఫర్ మెజరింగ్ హై వోల్టేజ్ డాష్ టైప్ ఆఫ్ మీటర్స్ ఆర్ యూజ్డ్. సో ఏం కావాలి, హై వోల్టేజ్ మెజర్ చేయడానికి మనం ఎలక్ట్రోస్టాటిక్ని వాడతాము. సో ఎలక్ట్రోస్టాటిక్ని బాగా గుర్తుపెట్టుకుని ఎలక్ట్రోస్టాటిక్ వోల్టీమీటర్స్ అనమాట. సో మిగతా ఇండక్షన్, పిఎంఎంసి, ఎలక్ట్రోడైనమో వచ్చి మనకు ఏసీలో లేదా డీసీలో వాడతారు అప్లికేషన్ బట్టి. సో పిఎంఎంసి అనేది మనం డీసీకి వాడతాం. ఓకే, ఇండక్షన్ అనేది ఓన్లీ ఏసీ కోసం వాడతాం. ఎలక్ట్రోడైనమోమీటర్ వచ్చి మనకు ఏసీ ఆర్ డీసీ కోసం వాడతారు. ఓకే, సో an AC current is given by I is equal to 14.14 sin omega t plus 30 has an RMS value of dash amps. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, IRMS is equal to IM by √2. ఓకే, సో IM వాల్యూ ఎంత ఇక్కడ మనకు? సో 14.14, ఓకే, డివైడెడ్ బై √2. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫార్ములా ఎలా ఉంటుంది? సో I is nothing but IM sin omega t plus 30 ఆ ఫార్మాట్లో ఉందన్నమాట. సో IM వాల్యూ ఎంత మనకు? 14.14. ఓకే, సో డివైడెడ్ బై √2 ఇచ్చారనమాట. సో వీటిని ఎలా రాసుకోవచ్చు సార్? సో వీటిని 10 ఇంటూ √2 బై √2గా రాసుకోవచ్చు. సో ఆన్సర్ అనేది మనకు 10 amps. ఆన్సర్ అనేది మనకు 10 amps అనమాట. సో ఆన్సర్ ఈస్ 10 హియర్. ఓకే,
నెక్స్ట్ ద టోటల్ పవర్ కన్స్యూమ్డ్ బై ఏ ప్యూర్ ఇండక్టర్ ఇన్ వాట్స్. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్యూర్ ఇండక్టర్ లేదా ప్యూర్ కెపాసిటర్. సో కెపాసిటర్ అనేవి ఎప్పుడైనా సరే, ప్యూర్ ఇండక్టర్ అని కెపాసిటర్ అయినా సరే, అవి 0 వాట్స్ని అంటే ఎనర్జీని కన్సంప్షన్ చేయవు. ఓకే, సో ద టోటల్ పవర్ కన్స్యూమ్డ్ ప్యూర్ ఇండక్టర్ ఆర్ కెపాసిటర్ ఈస్ 0 వాట్స్. ఆన్సర్ ఈస్ 4 హియర్. ఓకే, నెక్స్ట్ వన్. If an RL circuit having total impedance of 10 ohms and resistance of 5 ohms, then the power factor of the circuit is. సో ఇది మీకు ఆల్రెడీ ఈ వీడియోలో క్వశ్చన్ డిస్కస్ చేశాను. సో దీన్ని సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చి 0.5 వస్తుంది. ఇన్ ఏ కెపాసిటర్ ద వోల్టేజ్ డాష్ కరెంట్ బై డాష్ డిగ్రీ. సో కెపాసిటర్ అనేది వోల్టేజ్ లాగ్ అవుతుంది బై కరెంట్ బై 90 degrees. ఓకే, అదే ఇండక్టర్ అయింది అనుకోండి, ఇండక్టర్ అయితే వోల్టేజ్ లీడ్స్ బై 90 degrees. ఓకే, సో ఆన్సర్ ఈస్ lags 90 degrees here. ఓకే, కిర్చాఫ్ వోల్టేజ్ లా ఫాలోస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కిర్చాఫ్ వోల్టేజ్ లా అనేది దేన్ని ఫాలో అవుతుంది? చార్జా, వోల్టేజా, ఎనర్జీయా, కరెంటా? సో కిర్చాఫ్ వోల్టేజ్ లా అనేది అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో కిర్చాఫ్ కరెంట్ లా అయితే, సో కిర్చాఫ్ కరెంట్ అయితే మీరు చార్జ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. కిర్చాఫ్ వోల్టేజ్ లా కాబట్టి అది ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఫాలో అవుతుంది. సో ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ destroyed, it can be transformed from one form to another form here. Okay, సో synchronous motor is a dash starting motor. సో synchronous motor అనేది ఇట్స్ ఏ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్. సో వాట్ అవి సెల్ఫ్ అవ్వవు. సో సెల్ఫ్ స్టార్టింగ్ అవ్వడం ఏం చేస్తారు, సపరేట్గా ఇంకోటి ఇంతకుముందు చూసాం మనం, డాంపర్ వెండింగ్ వాడాం. సో డాంపర్ వెండింగ్ అలా కాకపోతే పోనీ మోటార్స్ ఉంటాయి. సో పోనీ మోటార్స్ లేదా డీసీ మోటార్స్ని యూస్ చేసి మనం సింక్రోనస్ మోటార్ని సింక్రోనస్ స్పీడ్లో రొటేట్ చేస్తాం. సో సింక్రోనస్ మోటార్స్ అనేవి ఇట్స్ నాట్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. ఓకే, నెక్స్ట్ వన్. 5 capacitors of 5 microfarads connected in series, then the equivalent capacitance of this combination is. సో మన దగ్గర ఉన్నటువంటి 5 కెపాసిటర్స్ ఉన్నాయి. ఇలా 1 2 3 4 5 కెపాసిటర్స్ ఉన్నాయి. సో 5 మైక్రోఫారడ్స్, సో సేమ్ అవి ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా 5 మైక్రోఫారడ్స్, 5 మైక్రోఫారడ్స్, 5 మైక్రోఫారడ్స్, 5 మైక్రోఫారడ్, ఇవన్నీ కాంబినేషన్ ఉన్నాయి. సో వాటి యొక్క సి ఈక్వలెంట్ ఎంత అని అడిగారు క్వశ్చన్. మామూలుగా రెసిస్టెన్స్ ఈక్వలెంట్ కానీ లేదా ఇండక్టెన్స్ ఈక్వలెంట్ అడిగారు అనుకోండి, ఏం చేస్తారు, వచ్చిన వాల్యూ అన్నీ కూడా సమ్ చేస్తారు, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కెపాసిటెన్స్ కాబట్టి ఏం చేయాలి, వీటిని డివైడ్ చేయాలి. సేమ్ వాల్యూస్ కాబట్టి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. కెపాసిటెన్స్ వాల్యూ ఎంత, 5 మైక్రోఫారడ్స్. ఎన్ని కెపాసిటెన్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, 5/5 అంటే 1 మైక్రోఫారడ్. ఆన్సర్ ఈస్ 1 ఇయర్. The number of parallel paths in a wave connected winding is. సో జనరల్గా మనకు DC మిషన్స్లో 2 types ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ల్యాబ్ కనెక్టెడ్, రెండోది వచ్చి వేవ్ కనెక్టెడ్. సో వేవ్ కనెక్టెడ్లో ప్యారలల్ పాత్స్ అనేవి 2 ఈక్వల్గా ఉంటుంది. ల్యాబ్ కనెక్టెడ్లో A is equal to నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ పోల్స్ అనే Pగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వేవ్ కనెక్షన్ వైండింగ్లో 2 అనేది ఫిక్స్డ్ వాల్యూ. సో ఆన్సర్ ఈస్ 2 హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The output frequency of a full wave rectifier is a dash with 50 Hz input frequency supply. సో ఇక్కడ ఏమొచ్చారు, కండిషన్ రిపుల్ ఫ్రీ ఇచ్చారు. అంటే మీరు ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఒక రెక్టిఫైర్కి, అదేంటిది ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఇస్తే రిపుల్ ఫ్రీ అంటే ఇక్కడ ఫిల్టర్ పెట్టుకున్నారు, అవుట్పుట్ ఏమవుతుంది, డీసీ వస్తుంది. సో డీసీలో ఫ్రీక్వెన్సీ ఎంత, ఈ ఆల్రెడీ వీడియో చెప్పుకున్నాం, ఫ్రీక్వెన్సీ అనేది 0 Hz. ఆన్సర్ ఈస్ 0 ఇయర్. Okay, so answer will be 0. So which motor works on the both AC and DC supply? So మొత్తం మీరు AC ఇచ్చిన DC ఇచ్చిన రెండు పనిచేసేది ఏది, రెండిట్లో పనిచేసిన వచ్చినటువంటి పనిచేసే మోటార్ ఏది? సో అది వచ్చి DC సిరీస్ మోటార్. సో DC సిరీస్ మోటార్, దానికి ఇంకొక పేరు ఏమంటారంటే మనకు యూనివర్సల్ మోటార్ అంటారు. సో యూనివర్సల్ మోటార్ అనేది మీరు ఏసీ ఇచ్చినా పనిచేస్తుంది, డీసీ ఇచ్చినా పనిచేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇస్ డీసీ
series motor. Okay, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ని మీరు వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేస్తే, ఎంత ఎక్కువ మంది చూస్తే మళ్ళీ మనకి ఆ వీడియో కంటెంట్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు నాకు మెయిల్ ఐడి చేయొచ్చు, TEA for you. సో TEEA for you @gmail.com కి మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.